హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిద్ధు ఫ్రమ్ తెలుగు బ్రదర్స్ క్రియేషన్స్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కొంచెం ప్రొఫెషనల్గా కొంచెం పనుల మీద బయటకు వెళ్ళడం వల్ల కొంచెం మీకు వీడియోస్ పెట్టలేకపోయాను. ఆ, దాన్ని రీఫిల్ చేయడానికి పూర్తి ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో వచ్చిన వీడియోస్ అన్నిటికీ సంబంధించి రెండు విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఒకటి, కుర్రాళ్ళ కోసం ఏంటంటే బైక్ తోలేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తోలండి. ఇంకొక విషయం ఏంటంటే, ఏదో స్పోర్ట్స్ బైక్ కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వెళ్తే మీ వల్ల పక్క వాళ్ళకి ప్రమాదమే కాకుండా మీకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్పోర్ట్స్ బైక్ తల్లిదండ్రులు కొనిచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళు మీ మీద ప్రేమతో కొనిచ్చారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంటి దగ్గర ఒకళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో మాత్రం డ్రైవ్ చేయండి. ఈ మధ్య కాలంలో అయితే వీడియోస్ చాలా చూస్తున్నాము, కానీ దానికి రిప్లై ఇచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల రిప్లై ఇవ్వలేదు. కొన్ని వీడియోస్లో అయితే మరీ దారుణంగా యాక్సిడెంట్ అయిన వీడియోస్ని కూడా పెడుతున్నారు, అది తప్పు. ఇంకొక విషయం ఏంటంటే, మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు పాడయ్యే పరిస్థితి వద్దు. స్పోర్ట్స్ బైక్ ఎప్పుడు సరదా కోసం మాత్రమే, అది ఏదో రేసింగ్ కోసం అయితే కాదండి. ఇంకో విషయం ఏంటంటే, రేసింగ్కి వెళ్ళే వాళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారు, దానికి సెపరేట్ ట్రాక్ ఉంటుంది. ఆ రకంగా అయితే మీరు ప్రయత్నాలు చేసి మీ జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేయండి, కానీ ట్రాఫిక్లో కానీ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేసింగ్లో అవి చేయొద్దు ప్లీజ్. ఇది హెచ్చరిక మాత్రమే. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా చాలా పట్టుగా ఉన్నారు. తేడా వస్తే మీ బండి పోతుంది, అనవసరంగా మీరు ప్రేమగా చూసుకునే బండి కూడా చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పిల్లలకి కొంతమంది బళ్ళు ఇస్తున్నారు, అది మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పిల్లలు ఒక పొజిషన్కి వచ్చేంత వరకు, అంటే వాళ్ళకి బండి డ్రైవింగ్ అంటే ఏంటో తెలియకుండా కొంతమంది బళ్ళు ఇస్తున్నారు. అది ఎలక్ట్రిక్ బండి కావచ్చు, పెద్ద బండి కావచ్చు, వాళ్ళకి ఎప్పటికైనా ప్రమాదమే అది. అందుకని తల్లిదండ్రులు కూడా గమనించుకోండి. ఈ విషయంలో అయితే మాత్రం జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే మనం చేసే తప్పు రేపొద్దున అది మనకు బాధ కలిగించకూడదు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి.